అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే శక్తివంతమైంది, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2025లో నామమాత్రపు జీడిపి ప్రకారం ప్రపంచ దేశాలలో పోలిస్తే అమెరికా అగ్రస్థానంలో ఉంది. పీపీపీ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం చూస్తే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది. మరి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాలు ఉవ్విళ్ళూరుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ MAGAలో భాగంగా ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. తాజాగా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ దేశాలతో తమకున్నటువంటి సంబంధాలపై మాట్లాడారు. అందులో పాకిస్తాన్తో వ్యూహాత్మక ఒప్పందాలను మరింతగా పెంచేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెప్పారు. అమెరికా పాకిస్తాన్ రిలేషన్స్ పైన రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. పాకిస్తాన్తో వ్యూహాత్మక ఒప్పందాలను మరింత విస్తరించేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. అయితే భారత్తో అమెరికాకు ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ముఖ్యమైన దృఢమైన వాణిజ్య సంబంధాలతో సమానం కాదు. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో స్పష్టం చేశారు, సమానం కాదని. అయితే మరి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చి పాకిస్తాన్ అమెరికా మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా అట్లాంటిది అందుకు మాత్రం అలా ఏర్పడ్డాయని రూబియో సమాధానం ఇస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలతో మాట్లాడి సీజ్ ఫైర్కు కృషి చేశారని స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ ఇరు దేశాలతోనూ వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే భారత్ నుంచి సవాళ్ళు ఎదుర్కొనాల్సి ఉంటుందని తెలుసని, కానీ పాక్తోనూ తమకు ఎన్నో ఏళ్ల నుంచి వాణిజ్య చరిత్ర ఉంది అని ఆయన తెలిపారు. రానున్నటువంటి రోజుల్లో పాకిస్తాన్తో మరిన్ని ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాము. భారత్తో అమెరికా ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలను వాటిని పోల్చలేమని క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలు ఆందోళనలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్పై 25% అధిక సుంకం మోపింది అమెరికా. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని అమెరికా విజ్ఞప్తి చేస్తుంది. భారత్ చమురు కొనుగోలుతో పరోక్షంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తున్నట్లేనని అగ్రరాజ్యం ఆ విధంగా వాదిస్తోంది. మరి భారత్ ముడి చమురు కావాలి, తమ వద్ద కొనుగోలు చేయండి అని అమెరికా చెబుతోంది. ఇదిలా ఉంటే ఏషియన్ సమ్మిట్లో భాగంగా భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారితో మార్కో రూబియో సమావేశం కానున్నారు. నమస్తే.